హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. స్ప్లిట్స్ విల్ ఇదొక రొమాంటిక్ డార్క్ కామెడీ మూవీ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం 1 hour 40 minutes ఉంటుంది. ఈ మూవీలో ఉన్న సీన్స్ కి డెఫినెట్లీ ఈ మూవీని ఇండియాలో అయితే రిలీజ్ చేయనివ్వరు. ఒకవేళ రిలీజ్ చేసినా కూడా ఓపెన్ హైమర్ లో ఫ్లోరెన్స్ ప్యూ కి చున్నీ యాడ్ చేసినట్టు యాడ్ చేసి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈ మూవీలో చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఒంటరిగా మాత్రమే చూడాలి. ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా డకోటా జాన్సన్ ఉంటుంది గైస్. ఐ థింక్ మీరు ఆల్రెడీ 50 Shades of Grey మూవీ చూసుంటారు. నేనున్నట్టు ఈ మూవీ చూసా డీటెయిల్గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. మన తెలుగులో ఎవరు రివ్యూస్ చేయని మూవీస్ చూసి రివ్యూ ఇస్తున్నాను. మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు మామ. ఒకరోజు ఆ వైఫ్ హస్బెండ్ తో చెప్తుంది, నేను వేరే అతనితో ఉండి నిన్ను చీట్ చేశానని చెప్తుంది. ఇప్పుడు నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నాకు డైవర్స్ కావాలని చెప్తుంది. సో వీడు భయంతో ఫాస్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. వాడి ఫ్రెండ్ డకోటా జాన్సన్ తో ఓపెన్ మ్యారేజ్ లో ఉంటాడు. ఓపెన్ మ్యారేజ్ అంటే ఏంటో ముందు చెప్తా. సో మనోడు వాడి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాక అక్కడే అదే రోజు రాత్రి డకోటా జాన్సన్ తో ఎంగేజ్ అవుతాడు. సో ఇప్పుడు మొత్తం రిలేషన్షిప్ చేయాల్సి జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తా. ముందుగా ఓపెన్ మ్యారేజ్ అంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు మామ. బట్ ఇద్దరులో ఎవరైనా ఎవరితో అయినా అఫైర్ పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ మ్యారేజ్ మీనింగ్ అంటే. అసలు మ్యారేజ్ అంటేనే లాయల్ గా ఉండడం. అది కాకుండా ఇద్దరు ఒకరికొకరు చీటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చుకోవచ్చు అంట. ఇక ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు మామ. అసలు ఈ ఓపెన్ మ్యారేజ్ లేంటో, బెంచింగ్ లేంటో, సిచ్యువేషన్షిప్ లేంటో, అసలు సమాజం ఎట్టుపోతుందో అర్థమే కావట్లేదు మామ. ఈ మూవీని ఎలా రివ్యూ చేయాలో కూడా నాకు తెలియట్లే. నాకైతే ఈ మూవీ స్టోరీ చాలా విచిత్రంగా అనిపించింది గైస్. ఇదేదో అవుట్ ఆఫ్ ద బాక్స్ తీద్దామని చెప్పి ఫుల్ గా తాగేసి స్క్రిప్ట్ రాశారనుకుంటా. అప్పుడే ఇలాంటి విచిత్రమైన థాట్స్ వస్తాయి. అసలు డార్క్ కామెడీ అని పెట్టారు కానీ నాకైతే ఎక్కడ కూడా నవ్వేరు రాలేదు. ఈ మూవీ కంప్లీట్ చేశాక నా ఫస్ట్ థాట్, ఈ మూవీని బాలీవుడ్ లో రణబీర్ కపూర్, ఆలియా భట్, దీపికా పడుకునే అండ్ రణ్వీర్ సింగ్ తో కలిసి ఈ మూవీని రీమేక్ చేస్తే భలే ఉంటుంది అనిపించింది మామ. అసలు ఈ కల్చర్ మొత్తం అమెరికాలోనే స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు మన ఇండియా కూడా వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కన్ఫెషన్స్ చదువుతుంటే అసలు మ్యారేజ్ చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. ఓవరాల్ గా నాకైతే ఈ మూవీ అసలు నచ్చలేదు. ఇక్కడ చూడాలా వద్దా అనేది మీ చాయిస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 30% యాజ్ సమాజాన్ని భ్రష్టు పట్టించే మూవీ. సో ఇది గైస్ స్ప్లిట్ విల్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.